నిద్రపోనీకు కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను అనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీక నవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు Welcome to Bell Rice Lakshmi to Memu Saitam, powered by Vilan Dustulu, Close Up, Mariyu, and Anila Impressions in Frames. వచ్చే మేము సైతం మట్టితో పోరాడితేనే విత్తనం కూడా చెట్టులా మారుతుంది. చీకటితో పోరాడితేనే గొంగళ పురుగు కూడా సీతాకోక చిలుకలా మారుతుంది. జీవితంతో పోరాడితేనే మనిషి కూడా గొప్పగా బ్రతకగలడు. పోరాటమే ఆయుధంగా మేము సైతం. ఇది షో కాదు, శోకంపై యుద్ధం. వచ్చే మేము సైతం నాటకాలనే జీవితంగా మార్చుకున్న ఎందరో కళాకారులు ఈ రోజున రోడ్డున పడ్డారు. సరైన ఇల్లు లేక తినడానికి కూడా కష్టమైపోయి కష్టాల కడలిలో మునిగి మేము సైతంని ఆశ్రయించిన ముగ్గురు కళాకారుల కుటుంబాలకు అండగా నిలవడానికి తన డైలాగుల్నే అస్త్రంగా వాడబోతున్నారు డైలాగ్ కింగ్ మోహన్ బాబు. జీనా హేతు మరణా సీకో కథం కథం పర్ లడ్నా సీకో అని మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు ప్రాణాల్ని గట్టి పరకలా చూస్తాడు. వచ్చే మేము సైతం జీవితం ఇంతే అనుకుంటే నరకం, జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం అని మా నాన్నగారు నాకు నేర్పించారండి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు ఈ షో ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణం ఆయన నాటిన సీడ్ మాలో. మన జీవితం ఒకటే బాగుంటే సరిపోదు, మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా అందరూ బాగుండాలి అని మాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు. ఈ రోజు మా నాన్నగారిని సగర్వంగా పిలుస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ నాన్నగారిని. బాగున్నారు అందరూ? ముగ్గురు మనవరాళ్ళ తర్వాత మనవడు. హౌ ఇస్ ద ఫీలింగ్? వీళ్ళు ముగ్గురు మిమ్మల్ని డాన్స్ చేయిస్తున్నట్టు ఇంకెవరో చేయించలేరు అనుకుంటా. హౌ ఇస్ దట్ ఫీలింగ్ సీయింగ్ యువర్ గ్రాండ్ సన్? అమ్మ, ప్రతి ఇళ్లలోనూ పిల్లలు ఉంటారు. ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దు. భగవంతుడు ఇచ్చిన వరప్రసాదంగా భావిస్తుంటాం. ముగ్గురు ఆడపిల్లలు, విష్ణుకి 2 ఆడపిల్లలు, మగపిల్లవాడు అవరాం భక్త. నీకు ఒక బిడ్డ విద్యా నిర్వాణ, వాళ్ళ పేరు ఆర్యానా వివియానా. సంతోషమే భగవంతుడు ఇచ్చిన వరప్రసాదానికి. అందరిలాగానే ప్రతి ఒక్కరికి మనవాళ్ళు మనవరాళ్ళ మీద ఎలా ప్రేమ ఉంటుందో అది నాకు తప్ప. మీరు మరీ టూ మచ్ గా మారిపోయారు. ఫాదర్ టు గ్రాండ్ ఫాదర్ మరీ ఇలాగా
డే అండ్ నైట్ డిఫరెన్స్ లాగా అయిపోయింది. నిజమే తల్లి, నువ్వు నన్ను చూస్తున్నావు కానీ ప్రతి ఇళ్లలోనూ అలా మర్చిపోతుంటారు. డాడీ నిజంగా. కాకపోతే మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం, విష్ణు పిల్లలు చాలా కామ్గా ఉన్నారు, నీ కూతురే గయ్యాడి. అమ్మ ఎవరు? కొంచెం అయినా అమ్మ పోలికి రావాలి కదా. అమ్మ కూడా చాలా గొప్పదమ్మడు. విద్యా నిర్వహణ, నీ కూతురు నువ్వెంత ప్రేమిస్తావు అనేది కాదు, ఆ బిడ్డకు నువ్వు తల్లిగా మేమంతా గర్విస్తాం. సొసైటీలో ఇప్పుడు చెబితే ఏదో సెల్ఫ్ డబ్బా కాదు, అయినా చెప్తున్నాను, నా కూతురు పడుతున్నటువంటి కష్టం చాలామంది కోసం, ఇటువంటి కష్టం నువ్వు పడుతున్నది మనసా వాచ పబ్లిక్గా చెప్పడం అంటే నాకు ఇష్టం లేదు. మనం సంపాదించిన దానిలో విద్యానికేతనంలో నేను 25% కులమతాలకు అతీతంగా ఇస్తున్నా, అదే ఎంతో విషయం. అందులో నువ్వు భాగస్వామి, ముగ్గురు బిడ్డలకు సమానం. ఇతరుల డబ్బును, ఇతరుల ఆస్తిని ఆశించకుండా ఉన్నంతకాలం మనం చాలా గొప్పవాడు. భగవంతుని కోరుకుందాం అంతే తప్ప ఇతరులని డబ్బును అడిగి ఎంతకాలం అడుగుతాం? అందుకని ఇతరుల వస్తువులను మట్టి పెళ్ళవలే చూడవలేను అని చెప్పాడు మా నాన్నగారు. అలాగే ఉన్నాం మనం. ఎనివే అడుగు. ఇంకో క్వశ్చన్, నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. 17th బిజీగా ఉన్నారు, 18th ఫుల్ డే బిజీ, 19th మనమే కూర్చున్నాం రాత్రి 1 గంట వరకు. నేనేమో 10 గంటల వరకు పడుకున్నాను, టయర్డ్ అయిపోయాను బాబు 3 రోజులని. మీరు 7 గంటలకే లేచి మళ్ళీ ఆఫీస్కి ఎలా వెళ్ళారు డాడీ? వాట్ గివ్స్ యూ దట్ మోటివేషన్ ఈ రోజుకి కూడాను? నేను నిత్య కృషీవలుండను. పనిచేయాలి, పనిచేయాలి. అవయవాలు పనిచేస్తున్నంత వరకు కష్టపడాలి. ఉన్నది చాలేని అనుకోవాలి. కానీ అలా అని చెప్పి మంచం మీదనే పడుకుంటే రోగిష్ట అవుతాడు. అవునా కదా? ఎంతసేపు మంచం మీద పడుకుంటాం, ఎంతసేపు దొలుతాం. మహాకవి శ్రీశ్రీ గారు అన్నారు, మనుషు అనేవాడు పందుల వలె, నక్కల వలె, కుక్కల వలె సందులలో, గొంతులలో, బురదలో దొరలద్దు అన్నాడు. మనిషి అనేవాడు పనిచేస్తూ ఉండాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు. కాబట్టి కష్టే ఫలి అన్నాడు. ఎన్ని పెద్దలు నేను నేర్పించింది. కష్టపడు, సుఖం వస్తుందని. కానీ దానిలో కూడా ఒకసారి కొన్ని అనుకుంటున్నాడు, ఇప్పుడు అవసరం లేదు. కానీ చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసిన నాన్నని నేను నా కూతురు కార్డు వాడి టార్చర్ నిజంగా. బికాజ్ రేపు అమెరికా వెళ్తున్నారు ఆయన. నిన్నేమో సావిత్రి సినిమా షూటింగ్లో ఉన్నారు. ఈ రోజు పొద్దున్న రోషన్ శ్రేష్ఠ అని బాంబే నుంచి ఫోటోగ్రఫర్ వస్తే ఇప్పటి వరకు ఫోటో షూట్ అయ్యి వచ్చారు. ఈజ్ గోట్ అ వెరీ వెరీ బిజీ స్కెడ్యూల్. నా కోసం మీరు టీవీ షోస్కి రారని తెలుసు, ఎంతోమంది పిలిచినా వెళ్ళరని తెలుసు. బట్ నాన్న మీరు వచ్చిన ప్రతిసారి ఇట్స్ నాట్ జస్ట్ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఇద్దరం ఒకే ఫ్రేమ్లో కనిపించడం నాకు చాలా ఇష్టం. బట్ మీ వల్ల కొన్ని జీవితాలు స్థిరపడిపోతాయి. మీ వల్ల మోటివేట్ అయ్యి వాళ్ళ చుట్టూతా ఉండే వాళ్ళకి ఏదో కొంచెం సాయం చేయడానికి వాళ్ళ మనసులు కూడా ఓపెన్ అవ్వాలనేదే షో కాన్సెప్ట్. మీలాంటి పెద్దవాళ్ళు వస్తేనే అంత బ్లెస్సింగ్ ఉంటుంది ఈ షోకి. సో అగైన్ థ్యాంక్ యూ సో మచ్ యాజ్ అ డాటర్, యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అన్ ఆర్టిస్ట్. అమ్మ, కూతురు పిలిస్తే రాకపోవడం అన్నది అవన్నీ అసంభవం, ఈ జన్మకు జరగదు. నా బిడ్డ ఒక మంచి కార్యక్రమం చేస్తూ 10 మందికి మంచి చేస్తున్నప్పుడు నేను రాకపోవడం అనేది మూర్ఖత్వం, అది తప్పు. అటువంటిది జోక్గా కూడా చేయను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్. ఈరోజు మన సహాయం కోరుతూ 3 ఫ్యామిలీస్ వచ్చాయి నాన్న. వాళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళందరూ కూడా కళాకారులు. ఏం కోరుతూ వచ్చారు అని వాళ్ళ ద్వారానే తెలుసుకుందాం. సో ప్లీజ్ వెల్కమ్ నూతకి సుబ్బారావు గారు, నాగలక్ష్మి గారు అండ్ లక్ష్మీ జ్యోతి గారు. ఏ ఊరు నుంచి వచ్చారు ఏంటమ్మా? మాది గుంటూరు అండి. మేము జిన్నా టవర్లో ఉంటాము. గుంటూరు టౌన్లో ఉంటావు? కొట్లు ఉడుస్తూ ఉంటా నేను. మాకెవరు లేరండి, అమ్మ నాన్న అందరూ చనిపోయారు. వాళ్ళ అమ్మగారు చాలా పెద్ద ఆర్టిస్ట్ అంటున్నా. నాటకాలు చేసేదానండి. అయితే నాకు యాక్సిడెంట్ అయ్యింది, ఆపేశాను. మా పాపకు నేర్పించుకుంటా, చిన్న చిన్న వేషాలు ఆడిపించుకుంటా, చదివించుకుంటా ఉంటున్నానండి. పాపకు అన్ని వినిపించడాలు అన్నీ ఉన్నాయిగా. కిడ్నీ ఆపరేషన్ చేయించాము పాపకి. కిడ్నీ పాడైపోతే తీసేసే ఆపరేషన్. ఒక కిడ్నీ ఉంది ఇప్పుడు. ఏ ఊరు మీది?
మాది తెనాలండి. ఆ, ఎన్ని నాటకాలు వేశారు? 3000 పౌరాణిక నాటకాలు నా జీవితంలో ఆడానండి. 13వ సంవత్సరం నుంచి నాటక రంగ ప్రవేశం చేశాను. మీకు కుమారులు ఉన్నారా? 2 కుమార్తెలు వివాహం అయిపోయిందండి. 3 కుమారులు ఉన్నారు. అందులో ఒక కుర్రవాడు 1 సంవత్సరం నరాలు చిట్లి చనిపోయాడు. అందరూ క్షేమంగానే ఉన్నారా? భార్య బిడ్డలతో వాడి చెప్పలు వాళ్ళు పడుతున్నారు. నా వంక చూడటం లేదు. బిడ్డలను కంటాం కానీ రాత్రులను కనలేమని ఒక మహానుడు చెప్తే తెలిసింది. బిడ్డలను కంటాం, ఆ బిడ్డలను మనం పోషిస్తారని. మా నాన్నగారు టీచరు. మా నాన్నగారు 96వ సంవత్సరంలో పోయారు. అయ్యా, ఒక 3-4 సంవత్సరాల ముందు. మా అమ్మకి ఇప్పుడు 90 సంవత్సరాలు. అయ్యా, ఆ బిడ్డలకు కూడా తినేదానికి కూడా కష్టం ఉన్నప్పుడు తను ఒక ముద్ద తింటే ఆ ముద్దలో సగమైనా తల్లిదండ్రులకు పెట్టాలి. అది ధర్మం. కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడుకునేదంటే కూడా చాలా మనసు కష్టమైన విషయం. 3000 నాటకాలు అన్నారే, ఏదైనా ఒక పద్యం లాంటిది పడతారా? పాడండి. ఈనాడు అందగాడైన మోహన్ బాబు గారి సమక్షంలో ఈ అదృష్టం నాకు కలుగుతుందని నా జీవితంలో నేను ఊహించరానటువంటి ఈ ఆనంద సమయానికి వారికి నా ఆశీస్సులు అందిస్తున్నాను. ఈ అవకాశాన్ని కలిగించింది నా కుమార్తె, మా తల్లి లక్ష్మి తల్లి. అదే నేను చూస్తూనే ఉన్నా మీ ప్రోగ్రామ్స్. హృదయ పవిత్రత కలిగినటువంటి లక్ష్మి సంపన్నురాలు కాలక బుద్ధి కుశలతో ఉంది, దానశీలత ఉంది. అద్భుతమైనటువంటి పేద కళాకారుల పక్షంలో మీరు చేస్తున్నటువంటి సహాయం అమోఘము, అద్వితీయము, అపారము. రామాంజన యుద్ధంలో ఆంజనేయుడు ప్రక్కన ఉన్న అంగదుడు శ్రీరామచంద్రుడి పైకి యుద్ధానికి వెళ్ళడానికి సంసిద్ధుడైనటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న సమయంలో ప్రక్కనున్న వాడు మీరు చెయ్యండి యుద్ధం అని అంటూ ఉంటే ఈ అంగదుడు రాముని ఎదిరింపదే ముసగ్రామమాదో బ్రహ్మదేవుడైన పాలక్షుడైన మరచినారే రాక్షస మారణము రాముడుని గంటే అద్భుతం. ఇది ఎంత మీకు వయసు? 85. వా, 85 సంవత్సరాల వయసు కలిగి ఉండి కష్టాలు పడుతూ బిడ్డలు కూడా మిమ్మల్ని చూడకుండా ఉంటే ఏ రోజుకు ఆ రోజు పూట గడవడం కూడా కష్ట పరిస్థితుల్లో ఉన్న మీరు అయ్యా అది యథార్థం. ఆ లక్ష్మీ ప్రసన్నకు ఎందుకు వచ్చిందో ఈ థాట్ కళాకారులు తెరణాల్లో సెలెక్ట్ చేసి మిమ్మల్ని పిలిచిందంటే భగవంతుడి కంటే కూడా ప్రత్యక్షంగా ఉండే మీ ఆశీస్సులే నా బిడ్డకు శ్రీరామరక్ష అని కోరుకుంటున్నాను. తండ్రి, పవిత్రమూర్తులైనటువంటి మీ నోటి నుండి ఈ బంగారపు వచనమును నా మీద వర్షంలాగా కురిపించారు. నాకు చాలా సంతోషం. ఎందుకంటే మోహన్ బాబు గారు, యువత నేర్చుకోవాల్సిన భాష దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. మన అమ్మ నేర్పించేది తెలుగు భాష. అంత అద్భుతంగా పాడారు. మీ పాటకు సంతోషిస్తున్నాను, మీ జీవితానికి దుఃఖిస్తున్నాను. నేను ఏదో ఇక్కడ ఏడిస్తే అది నటనలాగా తెలుస్తుంది. నాకు ఆ బాధ లోపలుంది. ఎవరి కష్టాలు వారివి. ఆ భగవంతుడు కొంతమందికి ఎందుకు అలా రాస్తాడని తెలియదు. మీతో విషయం చెప్పే ముందు ఆవిడని కూడా ఏమిటమ్మా ఆవిడ చెప్పని. నా పేరు లక్ష్మీజ్యోతి. తెనాల్లో నేను కళాకారిని. హరికథలు చెప్పాను 10 ఏళ్ల వయసులో. కృష్ణగారడి ప్రమిళార్జనయం నేర్చుకున్నాను. వెడన వాస్తవ్యులు మా గురువు గారు ఆకురాతి నాగేంద్రం దగ్గర గురుకులంలో శిక్షరికం చేశాను. అక్కడ 3 సంవత్సరాలు కథలు అలా చెప్తూ ఉన్నాను. తర్వాత మా అమ్మగారు తెనాలు తీసుకొచ్చేసారు. తర్వాత మా అమ్మగారు మ్యారేజ్ అది చేశారు. పౌరాణిక నాటకాలు నేర్పించారు. సత్యహరిశ్చంద్రలో చంద్రమతి నేర్పించారు. పిల్లలు ఒక్క అమ్మాయి అండి. ఆ అమ్మాయికి ఇంకొక అమ్మాయి ఉంది. ఆ పిల్ల కూడా అమాయకురాలు. ఆ పిల్లకి పెళ్లి చేస్తే మొదటి భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు.
మళ్ళీ అమ్మాయి మరి లవ్ చేసి అబ్బాయి గోవిందరాజులు మనవడంట ప్రసాద్ని పెళ్లి చేసుకుంది. వాళ్ళు వేరే ఉంటున్నారు, వాళ్ళ దారి చూసుకుని వాళ్ళు. తెనాలిలో చాలా మంది కళాకారులకు గవర్నమెంట్ ఏదో సహాయం చేస్తుందని విన్నాను, అందులో మీరున్నారా? రాష్ట్ర గవర్నమెంట్ తరఫున పింఛన్ వస్తుందయ్యా, నెలకు ఒక 1500 ఇస్తున్నారయ్యా. అమ్మా నీకు మీరు ఏదైనా చంద్రమతిలో ఒక డైలాగ్ చెప్పగలరా? చెప్తానండి, పద్యమైనా పాడతాను. ఎందుకో చంద్రమతి అని అన్నానంటే సత్యహరిశ్చంద్ర. అవునండి. మా నాన్నగారు సత్యహరిశ్చంద్రలో నక్షత్రకుడు వేసేవాడు. అంటే మాది కాళహస్తి, ఇప్పుడు ఏర్పేడు మండలం అంటారు, కాళహస్తి తాలూకా, చిత్తూరు జిల్లా. ఏర్పేడు వ్యాసాశ్రమం ఉంది, అక్కడి నుంచి 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఆ ఏరియాలో ఎక్కడ సత్యహరిశ్చంద్ర నాటకం చేయాలంటే ఆ నాన్నగారు పిలిచేవాడు నక్షత్రకుడిగా. ఆయనకు నక్షత్రకుడు పేరు వచ్చింది. నేను ఎప్పుడైనా వాళ్ళు లేనప్పుడు ఆ వేదిక, ఆ స్టేజ్ మీదకి వెళ్ళాను. అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. రాజు బిడ్డలే రవి తేజముల రగ కదా, రాజు బిడ్డలే రవి తేజముల, ఒకటే మ్యూజిక్, తబలా వాయించేవాడు. అవునా? ఇక్కడ ఎవరినైనా చెప్పమనాలి ఒక లైన్ ఇక్కడ పట్టుకొని. రాజు బిడ్డలే రవి తేజముల రగ చెప్పండి. మీ తరఫున 10,000 ఇస్తాను. ఇక్కడ చంద్రశేఖర్ చేయిస్తారు. అక్షరం తప్పు చెప్పామంటే రైట్. నీ తరఫున నిజంగా 10,000 కూడా ఇక్కడ చెప్పు, నేను ఇస్తున్నా, సొంత డబ్బు ఇస్తున్నా. థ్యాంక్ యూ. పద్యం పడతావా లేకపోతే ఏం చెప్తావు? నీ ఇష్టం. పద్యం పాడతాను. నక్షత్రేశ్వర మల్లకాటి ఎందు తిరుగాడు ఆ పరమేశ్వరుని కట్టుకున్న పార్వతి భర్తను ఎంతగా పూజించినదో నీవెరుగవా నక్షత్రేశ్వర. జరుగన్నేరదు దేహయాత్రయును బిచ్చం బెత్తినన్గాని దుష్కరి చర్మంబులే గాని పైకి తగు వస్త్రం బేమియున్ లేదు. కాపురమా కాష్టపు వల్ల కాట ఇక రూపుల్ చెప్పగరాదు. హరికథన్న కూడా నాకు బాగా ఇష్టం. మీరు చూసి నాకు ఎంత ఇష్టమో ఈ రోజుకి అప్పుడప్పుడు స్కూల్లో పెట్టిస్తాను చూడు, ఆ బిడ్డ నవ్వుతుంది. నువ్వు చెప్తా తల్లి హరికథ. వండర్ఫుల్. ముందు చెప్పడం కొట్టండి. పతయోగ పరనాసి వారణాసి భవదూరి దశాత్రవకరాసి వారణాసి శృంగదీచర సంపాసి వారణాసి. We must feel proud for that. నన్ను ఎందుకు పనికిరావన్నారు, నీ మొహం అద్దంలో చూసుకున్నావు అని అడిగారు నన్ను. తెల్లవారితో 4:30 గంటలకు వేషాల కోసం వెళితే తెల్లారితో డైరెక్టర్ల దగ్గరికి, చాలామంది దగ్గరికి, నీకేం పని లేదయ్యా, 4:30కి వస్తావు, 5 గంటలకు వస్తావు. 4:30కి వెళ్ళి కూర్చునేవాడు. సార్ నిన్న వస్తే 4:30కి వెళ్ళిపోయినా అన్నారు, అందుకే 4:30కి వచ్చాను, బయట కూర్చున్నాను అని అనుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఈ రోజున ఈ పొజిషన్ వచ్చింది, దానికి గర్వం లేదు. అది ఏదో దేవుడిచ్చాడు, సంతోషం. మన వల్ల అయిన సహాయం 10 మందికి చేయాలి. పేదవాళ్ల కడుపులు గుట్టే సంపాదన డబ్బు మనకొద్దు. నీతిగా, న్యాయంగా, ధర్మంగా బ్రతకాలి, అలాగే పోవాలని నా ఆశ. కాబట్టి కళాకారులు మీరు నా వల్ల అయిన సహాయం చేస్తున్నానని చెప్పాను. ఈ బిడ్డకు వెంటనే ప్రామిస్ అని చెప్పను, కానీ ఆరోగ్యరీత్యా కొన్ని కారణాలు ఏదైనా అన్నీ బాగుంటే నేను ఎడ్యుకేషన్ ఇస్తాను. విద్యానికి మనకు ఇంజనీర్ వరకు ఉంది, గ్యారంటీగా చదివిస్తా. ఇది వాస్తవం, ఇది నా బిడ్డ తరఫున నేను ప్రామిస్ చేస్తాను. నేను చేసినటువంటి నాటక ప్రదర్శనలు కానీ నాకుండవలసినటువంటి అఖండమైనటువంటి పేరుని సంపాదించుకున్నా, కానీ తినడానికి తిండి లేని స్థితిలో ఉన్నానమ్మా. మా అమ్మాయికి కిడ్నీ పాడైపోయిందన్నారండి. అది తీయపోతే అమ్మాయి బతకదు, చచ్చిపోతుంది అని చెప్పారమ్మా. మీ ముగ్గురి గాథలు అలా చూస్తూ ఎట్లా మనసు बचे में उस